హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే ఈరోజు మళ్ళీ సంపత్ నాయక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఆ ప్రెస్ మీట్లో సంచలనమైన ఎవిడెన్స్ కొన్ని బయట పెట్టడం జరిగింది. ఏంటి ఎవిడెన్స్ అంటే, మంగ్లీ ఏం చెప్పారు, మేము అసలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఒక్కసారే కలిసినామన్నారు. మళ్ళీ పొలంలో కూర్చున్న ఫోటో కావచ్చు, ఇవన్నీ ఏమంటా ఉన్నానంటే అబద్ధాలతోని దొరుకుతూ ఉన్నది మంగ్లీ అనుకోవచ్చు. అంటే పచ్చి అబద్ధాలు ఆడుతూ రెడ్ హ్యాండ్గా దొరుకుతూ ఉన్నది అనుకోవచ్చు మంగ్లీ కావచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో చేసినప్పుడు చెప్పిన, మీకు ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు సో అండ్ ఈరోజు ఆ ప్రెస్ మీట్లో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మంగ్లీ చెల్లె అని ఎవరైతే అంటా ఉన్నారో, మంగ్లీ చెల్లె, రమావతి మధు, మంగ్లీ మమ్మీ, మంగ్లీ వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ ఆ వీడియోలో ఉండడం జరిగింది. ఇక్కడ ఒక్కటేసారి కలిసిన ఫ్యాన్గా కలిసిన రమావతి మధు ఈరోజు అది ఇల్లా, మంగ్లీ ఇల్లా, మరి రమావతి మధు ఇల్లా, మరి ఏంది అర్థం కావట్లేదు. మరి దీనికి కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంది. శివ అంటా ఉన్నాడు, మేము మా తప్పే లేదు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చెప్తా ఉన్నారు, లేదంటే సోకాల్డ్ ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మేజర్గా మేము దొంగలం కాదు దొరలమని చూపించుకునే ప్రయత్నంలోనే దొంగల్లాగా ప్రూవ్ అవుతున్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా మార్నింగ్ వీడియోలో కూడా కావచ్చు, మాకు అసలు సంబంధం లేదని మాట్లాడిన దాంట్లో కూడా రెడ్ హ్యాండ్గా దొరకడం జరిగింది. ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా మరి ఇక్కడ మంగ్లీ చెల్లె, చిన్న చెల్లె ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లె ఉంది ఆ వీడియోలో, వాళ్ళ రమావతి మధు ఉన్నాడు, మంగ్లీ అమ్మ కూడా ఉన్నది. మరి మంగ్లీ వాళ్ళ అమ్మకి ఎట్లా పరిచయం? సరే, నిజంగానే ఒక ఫ్యాన్గా వచ్చి నిజంగా వీడియో తీసుకున్నాడు అని చెప్తాం. అంటే ఒకటేసారి నేను ఒక ఫ్యాన్గా రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్తా ఉన్నది మంగ్లీ. వాస్తవమే అనుకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటోలు ఎట్లా రిలీజ్ అయినాయి మీకు టెలికాస్ట్ చేస్తా, పక్కన పెడతా. ఆ ఫోటో చూడండి, ఒక మిరప తోటలన్నా ఎక్కడన్నా కూర్చొని. మంగ్లీ గారు నేను ఏం చెప్తా ఉన్నా, రెడ్ హ్యాండ్గా మాకు ఏం సంబంధం లేదు అనుకుంటూనే ఇక్కడ ఎవిడెన్స్ అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇవి ప్రతిదానికి మీరు మాట్లాడాలి. మీరు మీడియా ముందుకు రావట్లేదు. ప్రతి ఒక్క విషయంలో నన్ను బ్లేమ్ చేసిరు, మా పేరు ఖరాబ్ చేసిరు అని మాట్లాడుతూ ఉన్నాడు మీ తమ్ముడు ప్రెస్ మీట్ పెట్టి. అవునా? మరి ఈ జనాలు చచ్చిపోతారు. మీ పరువు కంటే ఏం కాదు కదా, వీళ్ళు చనిపోయే వీళ్ళ సావుల కంటే ఎక్కువ నీ పరువు ఏం కాదు కదా. అవునా? ఒక్కసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తాం, ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. మంగ్లీ చిన్న చెల్లె, రమావతి మధు అండ్ మంగ్లీ వాళ్ళ మమ్మీ, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఈమె నవ్వుతూ ఉన్నది. ఆ వీడియో తీసుకున్నారు, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఎట్లా వచ్చింది ఇది మళ్ళీ? ఎట్లా అంటే మీ అమ్మకి ఫ్యానా రమావతి మధు, మీ చెల్లెకి ఫ్యానా, ఎవరికి ఫ్యాన్గా? ఈ ఎవిడెన్స్ ఇంతగానం చూపిస్తూ ఉంటే కూడా కడిగిన ముత్యాన్ని అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. నేను పాలల్లో వేసిన రాయినని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ విషయాలకు కంపల్సరీగా మంగ్లీ గారు ప్రెస్ మీట్ పెట్టాలి, బయటికి రావాలి. నోట్లు రిలీజ్ చేయడం కాదు, ఇక్కడ కంపల్సరీ బయటికి రావాలి. శివ వచ్చిండు, శివ పబ్బు విషయంలో కూడా తప్పుగా మాట్లాడి అందులో కూడా దొరికిపోయారు. ఇక్కడ మేజర్గా ఇంకో విషయం ఏంటంటే, చాలామంది బయట రూమర్స్ ఏం నడుస్తూ ఉన్నాయంటే, మంగ్లీ కట్టిన గుడికి కూడా రమావతి అదే డబ్బులు ఇచ్చిండని చెప్తా ఉన్నారు, అంటా ఉన్నారు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా? గుడి ఎట్లా కట్టిండు మీ తమ్ముడు? గుడికి డబ్బులు నుంచి వచ్చినాయి? మీ తమ్ముడికి 3 times రమావతి మధు డబ్బులు ఎట్లా పంపించిండు? ఈ ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మంగ్లీ మాకు అసలు ఏం సంబంధం లేదంటుంటే తమ్ముడు కూడా దేవుళ్ళని కూడా అడ్డం పెట్టుకుంటా ఉన్నారు. బయటికి పోవడానికి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని కూడా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, మేము మంచోళ్ళమని చూపించుకోవడానికి. జనాలను పిచ్చోళ్ళని చేస్తారు అనుకోవచ్చా, లేదంటే ఏమనుకోవచ్చు? ఒకసారి ఆలోచించండి. కొన్ని వీడియోలు ప్లే చేస్తూ ఉంటాం, చూసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ మీట్ కూడా రిలీజ్ అవుతుంది ఈరోజుది, అందులో కూడా మీకు కొన్ని ఎవిడెన్స్ వస్తూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. గత 20 రోజుల నుండి మేము ఏదైతే బాధితుల తరపున ఉండి వారి తరపున కొట్లాడుతున్నందుకు మాపై ఎన్నో ఒత్తిళ్ళు, ఎంతోమందితో మాకు ఫోన్లు చేసి బెదిరించి మాకు మీరు సైలెంట్ అవ్వాలి, దీంట్లో మీరు మాట్లాడొద్దని మేము చాలా పెద్దలతో మాతో మాట్లాడిస్తూ ఉన్నారు. అయితే మేము బాధితుల తరపున గత 20 రోజుల నుంచి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మేము కంప్లైంట్ చేసి ఆ రోజు చెప్పాము, 2 రోజుల తర్వాత పూర్తి ఆధారాలతోని ప్రతిరోజు మీడియా ముందు మాకు వచ్చినటువంటి ఆధారాలను పూర్తిగా బయట పెట్టాం. ఈరోజు ఏదైతే మంగ్లీ గారి సోదరుడు శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టారు. గత 20 రోజుల నుంచి ఈ శివ చౌహాన్ ఎక్కడ దాచుకున్నాడు? ఈరోజు పాల్తీ రమేష్ చనిపోయిండు, ఆ చనిపోయినటువంటి వ్యక్తికి పూర్తి బాధ్యత మీరు వహిస్తారా? ఈ గత 20 రోజుల నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ఆ కుటుంబానికి ఎందుకు పరామర్శించలేదు? ఈరోజు ఆ కుటుంబానికి దిక్కేవారు? ఈరోజు మీపై ఇంత ఆరోపణలు చేస్తుంటే మీరు ఓర్వలేక ఈరోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని మాట్లాడుతున్నారు. మరి ఇదే అసిస్టెంట్ రమావతి రమేష్ చెప్తున్న దాంట్లో క్లారిటీ ఉంది కదా,
నువ్వు చెప్పే దాంట్లో రమావత్ రమేష్ చెప్పే దాంట్లో మరి కోకాపేట్ సర్వీస్ సెంటర్లో నువ్వు బండి 10 నిమిషాల పాటు ఎందుకు ఆపినావు? అక్కడికి వెళ్ళి 30 లక్షల రూపాయల బ్యాగు ఏ కారులో పంపించినావు? ఈ క్లారిటీ చెప్పకుండా ఎందుకు నువ్వు జంప్ అవుతున్నావు? శివ చౌహాన్ దీనికి పూర్తి ఆధారాలు. నీకెవరో తెలియని వ్యక్తులతోని కర్నూలులో నువ్వు హోటల్లో భోజనానికి ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళతో గుడ్లకు ఎందుకు వెళ్తున్నావు? వాళ్ళతో సిమెంట్ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్తున్నావు? మరి కర్ణాటక మాజీ మంత్రి తన మనవడి దగ్గర నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మరి మీ అక్క మిర్యాలగూడ నుంచి ఒక్కసారి నేను భోజనం చేసిన పాపానికి నన్ను ఈరోజు ఈ విధంగా నన్ను కుట్ర పన్నుతున్నారన్నారు. మరి ఈ ఫోటో ఎక్కడిది? మీ అక్క ఒక్కసారి కలిసిందన్నది కదా, మరి ఈ ఫోటో ఎక్కడిది? ఈరోజు మధు మీ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నటువంటి వీడియోని మేమంతా మీడియా ముందుకు పెట్టాము. ఎస్, ఈరోజు బాధితులు మా తరపున ఉన్నారు. బాధితులకు అన్యాయం జరిగిపోతుంది. ఇకపై మేము తొందరలోనే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అలాగే ఇకపై ఈ ప్రెస్ మీట్లు ఉండవు. ప్రజా పోరాటాలు బాధితులతోనే ప్రజా పోరాటంలో దిగుతాం. కాబట్టి మీ అందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. హనుమానాయక్ గారు ఒక్క నిమిషం మాట్లాడతాం. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియాకు నమస్కారం చేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వేలాది మంది బంజారా బాధితులు ప్రాణాలు తీసుకోవడానికి మరి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మరి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆత్మహత్యలు మానండి. మీకు అన్ని రకాల మీతో ఉండి మీకు రికార్డు జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. మరి ఈరోజు జరిగింది ఎవరికో కాదు, బంజారా బిడ్డలకు, గిరిజన బిడ్డలంతా కూడా ఈరోజు 4-5 జిల్లాల నుండి తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అఘాత్యం, ఈ మహమ్మారి మంగళి కావచ్చు, వారి సోదరుడు కావచ్చు, ఈరోజు వందలాది కోట్ల రూపాయల డబ్బును మరి గిరిజనుల దగ్గర వెచ్చించి వాళ్ళ ప్రాణాలు తీసే విధంగా ఇలాంటి పని చేసిరు. కాబట్టి మేము గిరిజన సంఘాలు ఏవైతే రాష్ట్రాలలో ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా మీ బాధ్యతల తరపున నిలబడతాం. మీకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. ఎవరికి భయపడేది లేదు. ఎందుకంటే ఓ గిరిజన జాతి, బంజారా జాతిలో పుట్టినటువంటి మంగళి ఈ విధంగా ఈరోజు గిరిజనుల ప్రాణాలు కోల్పోయే విధంగా వందలాది కోట్ల రూపాయలు డబ్బును మోసం చేసి ఈరోజు వాళ్ళు చనిపోతూ ఉన్నారు. దయచేసి బంజారా మిత్రులు ఎవరు కూడా అఘాత్యానికి పాల్పడకూడదు. మీకు న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటాన్ని ఆపము. మీకు బాధ్యతలను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ జుట్టు బట్టి బయటకు తీసుకొని వచ్చి మీకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని ఈరోజు ఈ వేయి ద్వారా సంపత్ కావచ్చు, మరి అశోక్ కావచ్చు, మరి మన రఘురామ్ కావచ్చు, ఏవైతే గిరిజన సంఘాలు ఉన్నాయో సంఘాలన్నీ ఐక్యతతో వడిదిల్లాలి, ముందుకు రావాలి, బాధ్యతల తరపున నిలబడాలి. వాళ్లకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేసి వాళ్ళకు బాధితులకు రికవరీ అయ్యే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో మరి మద్దతు చేస్తుంది. నేను ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయ్యా నీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గిరిజన జాతి మారుమూల తాండాల్లో పుట్టి రూపాయి జమ చేసుకొని ఎక్కడో బతుకుదామని అనుకుంటే ఇలాంటి మహమ్మారీలు వెంబడిపడి గిరిజన బిడ్డల ప్రాణాలు తీసే విధంగా ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు తీసేసుకొని మరి ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 9 మంది ఇప్పటికే చనిపోయారు. 2 ఈరోజు ఫైజన్ తీసుకున్నారు. మీరు ఏదన్నా కనివిపోయి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వీళ్ళని బయటకు తీసుకొని వచ్చి బాధితులను ఆదుకోవాలి, వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా ముందుకు ఆలోచన చేయాలని నేను ఈ ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. మరి ఒకటే, బాధితులందరూ ఎవరున్నా ఎక్కడ కూడా మీరు రాష్ట్రంగా ఉండకండి, మీరు ముందుకు రండి, ప్రాణాలు తీసుకోకండి, అఘాత్యాలు చేసుకోకండి. పూర్తిగా మీకు అండగా నిలబడి మీ కొరకు పోరాటం చేస్తామని నేను ఈ సమాజ మీడియా మిత్రులకు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి.